హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు 18 నెలల డిఏ బకాయిలు చెల్లింపులపైన సంచలన అలాగే 24% హెచ్ఆర్ఏపై కీలక నిర్ణయం. పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే, సచివాలయ హెచ్ఓడీలలో పనిచేస్తున్న ఉద్యోగులకు 24% హెచ్ఆర్ఏ గడువును అయితే పొడిగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సెక్రటేరియట్ ఉద్యోగ సంఘ నాయకుల అయిన రామకృష్ణకు విజ్ఞప్తి చేశారు. సోమవారం వెలగపూడి సెక్రటేరియట్లో రామకృష్ణ ఆధ్వర్యాన సీఎం చంద్రబాబు ఉద్యోగులను అయితే కలిశారండి. సచివాలయాల్లో విభాగాధిపతులు కార్యాలయాల్లో వారానికి 5 రోజుల పని దినాల విధానాన్ని అయితే మరొక ఏడాది పొడిగిస్తూ నిర్ణయం తీసుకోవడంపై ధన్యవాదాలు తెలిపారు. గత పీఆర్సీ ప్రకటన సందర్భంగా సచివాలయం హెచ్ఓడీలలో పనిచేసే ఉద్యోగులకు 24% హెచ్ఆర్ఏ జూన్ వరకు అయితే ఇచ్చారు. దాన్ని పొడిగించాలని కోరారు. ఉద్యోగుల అభ్యర్థనపై సీఎం సానుకూలంగా స్పందించారండి. ఈ మేరకైతే ఇది ఇలా ఉండగా, ఉద్యోగులు పెన్షనర్లకు 18 నెలల డిఏ బకాయిలు, అలాగే పీఎం మోదీ వద్దకు ప్రతిపాదన గురించి తెలుసుకుందాము. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎన్నో రోజుల నుంచి డిఏ బకాయిల కోసం ఎదురు చూస్తున్నారు. వారందరికీ త్వరలోనే శుభవార్త అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. కోవిడ్ తర్వాత విజృంభించిన సమయంలో 18 నెలలకు సంబంధించిన డిఆర్ఎస్ అలవెన్స్ డిఏడిఆర్లు నిధులను అయితే ఆపివేసింది కేంద్రం. ఇప్పటి వరకు వాటిని అందించలేదు. ఈ ఏడాది ఏప్రిల్ 1, 2024న ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లోనే దీనికి సంబంధించిన ప్రకటన ఉంటుందని అంతా భావించారు. కానీ అలాంటి ప్రకటన ఏమీ చేయలేదు ప్రభుత్వం. ఇప్పుడు మరోసారి అధిష్టానం చేపట్టిన ఎన్డీఏ సర్కార్ జూలైలో పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న సందర్భంగా మరోసారి ఉద్యోగులకు, పెన్షనర్లకు కూడా ఆశలు పెట్టుకున్నారండి. ఏవైతే కోవిడ్ సమయంలో బకాయిలు చెల్లించలేదో అవన్నీ కూడా తిరిగి వస్తాయని అయితే అందరూ కూడా వేచి చూస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. ఏదేమైనప్పటికీ కూడా జూలైలో ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో అయితే మనకు అంతవరకు వేచి చూడవలసి ఉంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.